గణేష్ వయసు 14 సంవత్సరాలు. ఈ అబ్బాయికి చికెన్ పాక్స్ వచ్చింది. ఇది వచ్చిన వాళ్ళలో ఫస్ట్ జ్వరం వచ్చిట్టున్నాడము, శరీరం అంతా గుళ్ళు రావడము, తర్వాత వాటర్ వెసికల్స్ లాగా వస్తుంది, తర్వాత వీళ్ళలో శరీరం అంతా ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక వైరస్తో వచ్చేటువంటి వైరస్తో వచ్చేటువంటి జబ్బు. చాలా మంది తెలియక ఈ మూఢనమ్మకాలతో వేపాకు పెట్టడం, కుంకుమ పసుపు వేయడం అట్లాంటివి చేస్తుంటారు. అవసరం లేదు. దీనికి హోమియోపతిలో ఉన్నటువంటి మందులు వాడడం వల్ల కేవలం 3-4 రోజుల్లోనే కంప్లీట్గా అవి ఇన్ఫెక్షన్ రాకుండా, చీములు పట్టకుండా పూర్తిగా మానిపోతాయి. జ్వరం కూడా తగ్గిపోతుంది. సేఫెస్ట్ మెడిసిన్, తొందరగా నయం చేసుకోవచ్చు. ఇది వాళ్ళ పేషెంట్ మాటల్లో మీరు వినొచ్చు. అయితే మనకి హాస్పిటల్ అనేది ముగ్గురికి ఇక్కడ, నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. తొందర ఏం లేదు, బాగా నయం అవుతా ఉంది. పిల్లలు కూడా చాలా చేస్తాయి, ఇంకా నవ్వులు కూడా చేస్తాయి. ఇంకా మా ముగ్గురు పిల్లలు, మా భార్యకు కూడా మనకి అనుకూలంగానే బాగా ఉంటుంది. మెడిసిన్ కూడా చేస్తారు, మెడిసిన్ కూడా తక్కువ ఇస్తారు. ఇంజక్షన్ కూడా తక్కువ ఇచ్చి హాస్పిటల్ అయితే చాలా హెల్ప్గా ఉంది. ఇట్లా సారంలో మనకి తిన్నా కానీ మనకి తెలియని వాళ్ళు అయితే మనంపల్లికి వచ్చి సారం ఇట్లా రామానాయుడు హాస్పిటల్ చెప్తే ఎవరైనా చూపిస్తారు. ఇప్పుడు దయచేసి ఇక్కడ వచ్చి అందరూ చూపించుకొని బాగా చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.